హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. నేను చేసిన ప్రాసెస్లో చేస్తే సంవత్సరం పాటుగా నిల్వ ఉంటుంది. డీటెయిల్డ్గా పక్కా కొలతలతో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయలని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 kgs ఉసిరికాయలని తీసుకుంటున్నాను. 4 kgs ఉసిరికాయలకి 400 grams కారం తీసుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేయాలి. అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 1 kg ఉసిరికాయలకి 1/2 kg వరకు ఆయిల్ పడుతుంది. 1/2 kg చింతపండు అంటే కేజీకి 150 గ్రాముల చింతపండు తీసుకోవాలి. అలానే 60 గ్రాముల ధనియాలు అంటే కేజీకి 15 గ్రాములు. సాల్ట్ 400 grams తీసుకోవాలంటే కేజీకి 100 grams. 3 చెక్కలు, 20 నుండి 30 లవంగాలు, 4 యాలకులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 8 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని అది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 4 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా కొలిచిపెట్టుకున్న ధనియాలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకో పక్కన పెట్టుకోవాలి. అందులోనే చెక్క, లవంగం, యాలకులు, 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి స్మూత్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ని బాయిల్ చేసుకొని అందులో చింతపండును వేసి నానబెట్టుకోవాలి. లోతుగా ఉన్న కడాయిని తీసుకొని 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక ఉసిరికాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ నూనె పొంగుతుంది కాబట్టి కడాయి లోతుని బట్టి ఆయిల్ వేసుకోండి. ఉసిరికాయల్ని మనం లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అనేది సరిగా ఉడకదు. చూడండి, ఇలా ఉసిరికాయ విడింది కదా, ఇంక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకుంటూ మొత్తం ఉసిరికాయలన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసేసాక అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, పొట్టి వలిచిన వెల్లుల్లి రెమ్మలు, 6 నుండి 7 వరకు ఎండుమిరపకాయలు వేసి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇంత సాఫ్ట్గా మనం ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి ఇలా రసాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జల్లెడతో చింతపండు రసాన్ని ఇలా స్మూత్ పేస్ట్ మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చింతపండు రసం మొత్తం థిక్ పేస్ట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని దించుకోవాలి. ఏదైనా ఒక స్టీల్ పాత్రని బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. వాటర్ ఏం లేకుండా తీసుకోండి. ఇప్పుడు 400 గ్రాముల కారం, 400 గ్రాముల సాల్ట్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చింతపండు రసాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మన ఉసిరికాయలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఒకసారి కలిపి ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ డబ్బాలో వేసుకొని 5 days పాటు ఊరనివ్వాలి. చూడండి, సెకండ్ డేకి ఇలా ఉంది. థర్డ్ డేకి చూడండి, ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయింది కదా. అంతే అండి, ఇంకా మనం ఉసిరికాయ పచ్చడిని తినొచ్చు. 5 days తర్వాత ఉసిరికాయ అనేది బాగా ఊరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.